ఈరోజు ఆదివారం రాజీ ఉదయం లేసి పిల్లల్ని నువ్వు రెడీ చేసుకొని త్వరగా ఇంట్లో పనులు చేసుకొని నేను కారు మంచి వెళ్ళి మన సబ్స్క్రైబర్లు పికిల్స్ అయితే ఆర్డర్ తీసుకున్నారు కదా, మటన్ పికిల్, తర్వాత చికెన్ పికిల్, తర్వాత బోటి పికిల్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. ఈ మూడు నేను తీసుకొస్తాను చెప్పేసి కారు మంచి బయలుదేరి ఇంకా తాజాగా అయితే మటన్ అయితే కొడతా ఉన్నారండి. ఇంక నేనైతే ఇంకా మటన్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ కాడికి వెళ్ళాలి. ఇంకా చూడండి మీ ముందే ఎంత చక్కగా అయితే మటన్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. కమిట్ అయిపోతున్న మటన్ నేను చూస్తుంటే ఆ మటన్ అయితే ఎప్పుడు తినాలనిపించేసి తర్వాత ఇంకా ఇదేమో రాత్రి వర్షం పడేసరికి రోడ్లు ఏమిటి నీళ్ళు నిండిపోయింది. తర్వాత చికెన్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే బ్యాగులు పెట్టేసుకొని సరి తీసుకొని ఇంకా బయలుదేరాను. రాజకుమార్ ఫోన్ చేసి ఇంట్లో ఏమైనా ఉండే రాజీ అని చెబితే నీకు ఇష్టం వచ్చి కొన్ని తెచ్చుకుంటే నేనైతే టమాటాలు, పచ్చిమిరకాయలు, తర్వాత వచ్చేసి బీరకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే ఆడ పోయినాక మళ్ళీ రాజు నన్ను పంపించి మళ్ళీ తెమ్మని చెప్పిద్దని చెప్పేసి అండి ఇంటికి తెచ్చేసాను. మటన్, చికెన్, తర్వాత కూరగాయలు మాకు పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ, రాజినా, గుండెకాయ. ఏం చేస్తున్నావు? ఇడ్లీయా? అబ్బో ఈరోజు వెజ్ నాన్ వెజ్ కుమ్ము. చికెన్లో ఇడ్లీ వేసుకొని తింటే ఉంటుందండి, చారు వేసుకొని. నేను కూడా చూడాలి, ఫస్ట్ టైం చూడాలి ఎట్లా అది కదా. సరే త్వరగా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పచ్చళ్ళు అయితే ప్రారంభిద్దాం ఇద్దరం కలిసి. ఆ లోపల నేను మాసం శుభ్రంగా అండి రాజకుమార్ చేసేమో ఇంకా మటన్ పిక్కలు అలానే చికెన్ పిక్కలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఇంకా పనులు చెప్పే కాడకంటే నేను చేసుకుని తింటాం బెటర్ అందుకని చెప్పేసి ఇడ్లీ అయితే ఇంకా రాజకుమార్ వేసి ఇచ్చిందన్నమాట. చట్నీ అన్న వేసుకుందాం. అదిగండి చట్నీ, పల్లీలు చట్నీ రాజే. చట్నీ చూస్తుంటే దూరిపోతుంది అన్నమాట. టిఫిన్ చేసి రాజకుమార్కి హెల్ప్ చేయాలి. రాత్రి ఎటు తగిలింది? ఓకేనండి, ఇంట్లో ఇంకా అన్ని పనులు చేసుకోవడం అయిపోయింది. ఇంకా రాజకుమార్ కూడా ఇంకా బుట్టలో స్నానం చేయించేసి తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు కూడా స్నానం చేయించేసి ఇంకా మందిరానికి వెళ్ళటమే. ఆ లోపల ఇంకా మంచాలు కొంచెం మట్టి పట్టి ఉన్నాయని చెప్పేసి ఓడదీస్తున్నాం ముగ్గురు కలిపి. సుహాసిని, సాహస్ బాబు, నేనైతే. సాహస్ బాబు ఏమో నిలువులు, సుహాసిని నేనేమో అడ్డాలన్నమాట. లాగండి వస్తుంది. వచ్చేసిందా నీది? అయిపోయింది నీది కూడా. లాగు అయిపోవాలనేది. అది లాగు నువ్వు గట్టికి లాగు వచ్చిద్ది అంతే. నాది కూడా అయిపోతుంది. ఎవడు ఫస్ట్ అవుతావు మరి? నీదేనా? లాగండి. లాగండి. మొత్తం ఉడతీయడం అయిపోయింది. తర్వాత ఇంకా నెలలో వేసి జాడిచ్చేసి తర్వాత సరిపోయి కలిపి పెడితే మందిరం భోజనం కాంచి రాజకుమార్ ఉతికేసి ఆరేస్తే రేపు ఎల్లుండో అల్లుకోవచ్చు శుభ్రంగా. మళ్ళీ కొత్త మంచం మన విజయవాడలో కొన్నది. లాగు కానీ నేను ప్రార్థనకి వెళ్ళాలి. రాజీ ఇంకా ప్రేయర్కి రెడీ అయినట్టే కదా. పికిల్స్ మొత్తం చేయడం అయిపోయింది కదా. భోజనాలు చేయడం కూడా అయిపోయింది కదా. భోజనాలు ఇంకా పికిల్స్ మన ఇంత కలిపేటప్పుడే ఆ వాసనకి, ఆ స్మెల్కి, అది చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. వచ్చిన కాంచైనా భోజనం చేయవచ్చులే. ఉదయం టిఫిన్ చేసావు కదా ఇడ్లీ, తిని వెళ్దాం మరి. ఇంకా బాబు కూడా రెడీ అయ్యాడుగా. దో సంగతులు. సరే మరి బయలుదేరుతాం మరి. ఇంకా వచ్చిన కాంచి భోజనం చేయవచ్చు. మరి ఏం చెప్పాల్సింది ఏమైనా ఉందా? చర్చికి వెళ్ళిన తర్వాత చక్కని పాట పాడిద్దండి రాజకుమారి అనండి. ఇప్పుడే కదా 11 అయింది. ఇదండి ఇంకా సండే రోజు జరిగింది. ఉదయాన్నే 5 గంటలకు లేస్తే ఇంత పనులు జరిగినాయి అన్నమాట. ఇంకా పిల్లలకి నేను స్నానం చేపిస్తాను. రాజకుమారి వంట పనులు, ఇంట్లో పనులు చేసుకోవడంతో ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాము టయానికి. లేకపోతే ఒక అరగంట అటు ఇటుగా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. అలాంటిది ఈరోజు చక్కచక్క పనులు చేసుకొని బయలుదేరుతున్నాం అన్నమాట. సరే బయలుదేరదాం మరి. చక్కకున్నారు అంతకన్నా. శాస్త్రా వెళ్దాం మరి. ఇంకా నిన్నే నమ్ముకున్నాను.
వచ్చి మోకరించి తల వంచి ప్రార్థన చేసుకుందాం. మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. గల్బీ మంచి తీసేసుకోండి. మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. అన్న ఉండే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వడ్డించావుగా? ఏం చికెన్ అన్న అలా మటన్ రెండు కలిపి చేశాను కర్రీ. సూపర్గా వచ్చింది కర్రీ. పిల్లలు తిన్నారా? సరేలే మరి ఇంకా సరేలే ఇంకా నేను పని సాయంత్రం మేసరి ఫోన్ చేసి అనుకుంటున్నా కానీ నేను సోమవారం నుంచి పనికి వెళ్తా ఉంటాను. నువ్వు పిల్లల్ని కనిపెట్టుకుంటా జాగ్రత్తగా ఇంటికాడ. కూర వేడి చేసావా? కూర వేడి చేయరా? వేడి చేస్తే తినబుద్ది అది. నా పాడికి నేను నా కొడుకు ఇద్దరం కలిసి, నా కొడుకు అప్పుడు నిద్రపోయాడా, షార్ట్స్లో చూస్తూ ఉన్నమాట వీడియోస్. సుహాసిని ఇప్పటిదాకా పెరుగన తినొచ్చి నా కూతురు మూతి నిండా పెరుగు చేసుకొని ఆ చేతులు కూడా కడుక్కుందో లేదో తెలియదు మరి. ఇప్పుడు నా మొహానికి అన్నిటికి పూయడానికి అదిగో నా పూయడానికి వస్తుంది. నువ్వు పోయి కడుక్కొని రామని చదువుతుంటే అసలు ఎట్లా అబ్బే వద్దు నువ్వు పో కుదరదు. అదిగో పూసింది చూడండి, కనపడిందా? అది కాండి ఇటు మూతి కడుక్కొని రాపో. మూతి కడుక్కొని వస్తేనే నాకు దగ్గర కుదిరేది, లేదు కుదరదు అసలుకి. వద్దు పో, పెరుగవుతుంది నాకు. అబ్బే అదిగోండి మళ్ళీ అయింది. నువ్వు చెప్పింది నేను సుహాసిని, పోయి చేతులను మూతి శుభ్రం కడుక్కొని రా, అప్పుడు ఎక్కించుకుంటా, లేత లేదు. నేను కుదరదు, వద్దు పో. నా బంగారు తల్లి రాక్షసి పిల్ల. ముద్దు పెట్టు మమ్మీ, ముద్దు పెట్టు. దోశ తగ్గించుకుంటే మంచిది, లేకపోతే బొక్కలు కొరుకుతా. నా దగ్గర వేసారు కాదు. పిల్లకి చుట్టూ పేముడు పిల్లలు ఎంత మంది. నేను ఇచ్చునా? నేను ఇచ్చునా అంట. చెణుకు రోజులు అమ్మ నేను తనలే. రీసెంట్గా మేము పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రోడక్ట్లు కొనుక్కోవాలి కదా, అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశాను. ఏంటి చూపిస్తే చూడండి. ఈ హెడ్ క్యాప్ అంటే చూసారా, నర్సులు ఎక్కువ వేసుకుంటారు హాస్పిటల్లో, అలాంటివి తీసుకున్నాను అనమాట. అవి అవే ఇవి ఓపెన్ చేశాను. రాజకుమారి నిద్రపోతా ఉంది. రాజకుమారికి పెడదాం పదండి. హ్యాపీ బర్త్డే టు యూ, నీకు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు గిఫ్ట్ తీసుకొచ్చాను. సుహాసిని కూడా వేసుకుంటుంది, సుహాసిని కూడా వేసుకుంటుంది. అది చూడండి చూడండి కెమెరాకి వెళ్ళి. ఆర్డర్ చేసుకోవాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. ఓకేనా?